మాట మీద ఉంటావు కదా. ఇదిగో మీ అయ్య 7,000 ఇమ్మని రాసిండు, అవి నేనిస్తా. నువ్వు ఏడాది గడబడుగుతున్నావు, అదే ఇస్తా. అయితే 7,000కు ఏడాదికి 3,000 మిత్తవుతుంది. మొత్తం 10,000 ఏడాది వరకు ముట్ట చెప్పాలి. ఒక్కరోజు పెరిగినా అపరాధ వడ్డీ అవుతుంది సుమా. లేదు సెట్ గారు, అనుకున్న గడువు దాటనివ్వను. అది మాట అంటే అట్టుండాలి. ఇప్పుడే వస్తాడు. సేటు ఇచ్చిన ధనముతోటి ఆవుల్లో ఒక ఇంటిని కొనుక్కొని మైనావతి అమరసింగులు ఉన్నారు. పొట్ట నింపుకోవడానికి కాయ కష్టమే తను చేస్తూ అమరసింగు తన భార్యతో ఆనందంగా ఉంటుండు. ఏడాది గడిచిన సేటుకు ఇచ్చే ధనము కూడా పెట్టలేదని ఏమి చెయ్యాలో తెలియక పాపం అమరసింగు చింతపడుతుండు. ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు, ఇంత చింతపడుతున్నావు? ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు, ఇంత చింతపడుతున్నావు? నువ్విట్లా ఉంటే నేను ఎట్లా ఉండగలను, నేను ఏమి చేయగలను? నువ్విట్లా ఉంటే నేను ఎట్లా ఉండగలను, నేనేమి చేయగలను? ఎందుకయ్యా ఏమైంది చిన్నబోయినావు, ఇంత చింతపడుతున్నావు? ఏమని చెప్పను ఓ మైనావతి, అప్పు ఇచ్చిన సేటుకు నేను ఏడాదిలోగా అప్పు గడతానని మాటిచ్చినాను, రాసిచ్చినాను. నిన్నటితో ఆ గడువు తీరింది, నిన్నటితో ఆ గడువు తీరింది. చేతిలోన సిల్లి కవ్వలేకుంది, సేటుకు ముఖము నెట్లా చూపించేది. నాన్న పరువు కూడా నా వల్ల పోయేటట్టుంది. ఇచ్చిన మాట దప్పినోడెవడైనా వాడు లోకాన బతికిన లాభం ఏముంది? అంత మాటనకయ్యా నేను తట్టుకోలేనయ్యా, నువ్వు లేకుంటా నేను ఎట్లా నీ ఉంటానయ్యా? బంగారు పోగులతో నేసిన 10 సీరెలు నాకున్నయవి అమ్మి అప్పు గట్టి రావయ్యా. ఆదనము సాలకుంటే 7 వారాల నగలు ఇస్తాను అమ్మయ్యవయ్యా. వద్దు మైనావతి, నీ నోటి నుండి ఆ మాటలెన్నడు రానియకమ్మా. తల్లిగారు ప్రేమతో నీకు వెట్టి పంపిన సంపదనమ్మా. ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే, ఆ సంపదను నేను తెగ నమ్ముకుంటే భర్తగా నా విలువ ఏముంటుంది?
అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా, నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అటువంటి ఆలోచనేది చెయ్యకమ్మా, నేనే ఏదో ఒక మార్గం ఆలోచిస్తానమ్మా. అడుగంగానే అప్పును ఇచ్చి నన్ను మీరు ఆదుకున్నారు, కోరినంత గడువును ఇచ్చి నా ఇంటిని నిలబెట్టినారు. అయినా నా మాటను నేను నిలబెట్టుకోలేకపోతున్నా. మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు మీరే ఏదో పని చూపించండి, అది చేసుకుంటూ మీ అప్పును తీర్చుకుంటాను. ఓ సేటు గారు పెద్ద ఇంట్లో పుట్టినోనివి, పేరు గల్లా సింగు కొడుకువి, నువ్వు సావుకారి చేతి కింద చేసే పనులు ఏముంటాయి? నీడ పట్టున పెరిగినోనివి ఓ అమరు సింగు, నీకు ఏమని పనులు చెప్పను? ఓ అమరు సింగు చెప్పు. కష్టపడి బతకాలని నేనే అనుకుంటున్నప్పుడు నాకు పని చెప్పడానికి వెనక ముందైతారెందుకు? బరువు మోస్త లెక్కలు రాస్తా, సరుకులు జోకి అమ్మి పెడతా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. మీ అప్పు అన్న పైసలతో తీరిపోయేదాకా మీతానే కొలువు చేసుకుంటా, ఒళ్ళు దాసుకోకుండా. ఏంటో నన్ను ఇరకాటంలో పెడుతున్నావు. సరే, నువ్వింతగా అంటుంటే నేను ఎందుకు కాదనాలే? నీకు దగ్గ పనే చెప్తా. వీడికి నువ్వు రావణ దూరాన పసుపు గంది పట్నం ఉంది, ఆడ ముచ్చాల వ్యాపారం చేసే ఉడత శివలింగుడు ఉంటాడు. నువ్వు నా తాన పైకం తీసుకుపోయి నీ తెలివితో అగ్వసగ్గుల ఆడికించి ముచ్చాలు కొనుకొచ్చి నాకిస్తుండాలే. నీ పనిని బట్టి నీకు నెలకింత ఇయ్యాలను, అప్పు కిందికి ఎంత జమ కట్టుకోవాలనో నువ్వు ఒక్కసారి పోయి వచ్చినాక చెప్తా. ఎప్పుడు ఆ పట్నం పోయి రావాలన్నా రాను పోను నీకు 4 రోజులు పడుతుంది. ఇంటోళ్లకు నచ్చ చెప్పి చేసుకుంటానంటే ఈ పని నీకు ఇస్తా. తప్పకుండా చేస్తా సేటు గారు. అయితే నువ్వు ఇక్కడనే ఉండు. మరి నేను వెళ్ళొస్తాను సేటు. పిట్ట ఎగురొచ్చి బుట్టలో పోవడంటే ఇదేనేమో. ఆయనకైతే పని అయితే ఇచ్చినావు, నీ దగ్గర పని చేసుకుంటా నీ బాకి తీర్చాలంటే ఈ జన్మ ఆయనకు సరిపోద్దా? ఏందిరా గట్లంటావు? ఎప్పుడు మా తాత నీ దగ్గర 25 రూపాయలు అప్పు తీసుకున్నాడు. దానికి మా తాత మా అయ్య నేను సాకిరి చేసిన అప్పు తీయలే. ఆయన 10,000 తీసుకున్నాడు. బాకి ఎప్పుడు తీరుద్దంటావు? వస్తున్నా. రాస పుట్టుక బుట్టి కోమటింటిలోన కొలువు చేసే కర్మ తనకు వట్టినా. సిన్నవోకుండా అమరు సింగేమో చిరునవ్వుతోని ఇంటికి చేరి మైనావతికి ఎంతో ధైర్యాన్ని చెప్పి పసుపు గంది పట్నమే తాను పోయి ఉడత శివలింగును గలుసుకొని తన తెలివితేటలతో ఆకట్టుకొని తక్కువ ధరకే ముచ్చాలు తీసుకొని తిరిగి వచ్చినాడే. అయ్యో, ఆ దేవుడు నాకు నా మైనావతికి ఎంత పెద్ద పరీక్ష పెట్టిండు. ఇంత తక్కువ సమయంలో మైనావతిని చేరడం నా వల్ల అవుతుందా? ఇప్పుడెలా? నాయనా, నువ్వేమీ కంగారు పడకు. ధైర్యంగా నా వీపు మీద కూర్చో.
పక్షిరాజా, ఈ రాత్రి మైనావతిని చేరుకోవడం ఎంత ముఖ్యమో తెల్లారసరికి తిరిగి ఇక్కడికి చేరుకోవడం అంతే ముఖ్యం.